తెలుగువారి గ్రామీణం, వీరి తండ్రి పంజాబీ, వీరు మన హైదరాబాద్లో జరుగుతున్న జరిగింది. వీరు 11 సంవత్సరాలు ఆర్మీలో వివిధ హోదాల్లో పనిచేసి రిటైర్మెంట్ కావడం జరిగింది. వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే భక్త శ్రీ మల్లికార్జున రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఫేస్బుక్ వారు అధ్యక్ష కార్యదర్శులు కంపెనీ వారు మన ముఖ్య అతిథికి సన్మానం చేయాల్సిందిగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడికి వచ్చి ముగింపు చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా వస్తారు. ఈ కార్యక్రమం ఏం చేయగలుగుతాం, ఈ సమాజానికి ఎట్లా మోటివేట్ చేయగలుగుతాము. అందరం బర్త్డేలు చేసుకుంటాం, అందరం ఫంక్షన్లు చేసుకుంటాం, అందరం గ్రాండ్గా సొంతం చేసుకుంటాం. కానీ ఈ సమాజానికి ఈ దేశానికి కావాల్సినటువంటి సందేశాన్ని ఇవ్వాలి. ఈ దేశం గురించి చనిపోయినటువంటి వ్యక్తి, ఈ దేశం గురించి జీవించినటువంటి వ్యక్తులలో ఒకరు వివేకానందులు. ఆ వివేకానందుని మన ప్రాంతంలో, నా ప్రాంతంలో, మన మన్సూరాబాద్లో, మన సహారా రోడ్లో, మన సహారా మార్గంలో ఇక్కడ అనేక మందికి మార్గం చూపిస్తున్నటువంటి వివేకానందుని ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకున్నందుకు సహకరించినటువంటి వివేకానంద కాలనీ వాళ్ళకి, సహారా వాళ్ళకి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ మళ్ళీ వక్తలు ఉంటారు కాబట్టి మాట్లాడుకుందాం. అదేవిధంగా ఓపీ సింగ్ గారు కూడా రావాలి. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాల్లో ముఖ్య వక్తలుగా ఈరోజు సమాజాన్ని ప్రేరేపించి ఈ సమాజానికి ఏ విధంగా జరుగుతున్న పరిణామాలు, జరగబోయే పరిణామాలు రోజు యూట్యూబ్లలో ఆయనకి ఎవరు ఇన్స్పిరేషన్ కాకుండా కూడా నా వల్ల నేను కొద్దిగా సమాజాన్ని బాగుపరుస్తా, నా సందేశంతో కొద్దిమంది మార్చగలుగుతా అని చెప్పేసి ఈరోజు ఓబరాయ్ గారు కంకణం కట్టుకొని ఆర్మీ రిటైర్ అయినాక కూడా ఈ సమాజానికి చాలా మంది యూట్యూబర్లు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఆయన అభిమానులు. నేను కూడా యూట్యూబ్ లో చూసుకుంటూనే ఒక నెల రోజులుగా సార్ని అడగడంతో ఒకటేసారి కలవడం జరిగింది. ఆ కలిసిన వెంటనే నేను తప్పకుండా వస్తా వివేకానందుడికి అని చెప్పి ఆయన్ని పొద్దున 7:30కి రెడీ అయి ఉంది ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి రావడం జరిగింది. వారి చేతులెత్తి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అదేవిధంగా ఈ పురముఖులు చాలా మంది, కాలనీవాసులందరూ కూడా చాలా మంది సమాజంలో ఏదో విధంగా సేవ చేయాలి, మనం జీవిస్తూ ఇతరులకు జీవనోపాధి కల్పిస్తూ అనేకమైన కార్యక్రమాలు నిమగ్నమైనటువంటి వాళ్ళు. రిటైర్ అయినాక కూడా నేను సమాజానికి ఇంత సేవ చేస్తానని విష్ణువర్ధన్ రాజు సార్ కానీ, ఇక్కడ సైంటిస్ట్ భరత్ భూషణ్ సార్ కానీ, ఈశ్వరక్క గారు కానివ్వండి, అనేక మంది సంఘ సేవకులు చాలా మంది వచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ మొదటిగా కూర్చుంటే కూర్చోండి. ఇక ఆర్మీ వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. సైంటిస్ట్ గా రిటైర్ అయ్యి మన పెద్ద చెరువులో ఉచితంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఈయన ఆల్ ఓవర్ ఇండియాలో, భారతదేశంలో టాప్ 10 యోగా గురువులలో ఎవరైనా ఉంటారంటే 10th లో వస్తారు సార్. అంత మంచి యోగా గురువు గారు. మన మన్సూరాబాద్ లో ఉండడం, సూర్యోదయ కాలనీలో ఉంటారు. వారు కూడా మన మన్సూరాబాద్ ఆనిమతమే. ₹1 తీసుకున్నా ఎవరికి ఏది చేయకుండా అన్ని సూచనలు, సలహాలు, ఇంగ్లీష్ కానివ్వండి, యోగాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. యోగా 6 to 7 డైలీ పెద్ద చెరువులో జరుగుతూ ఉంటాయి. కానీ మన ఉద్దేశించి మాట్లాడాల్సిందే అందరికీ నమస్కారం. విశేషంగా ఆధునిక యుగంలో అన్నీ ఉన్నాయి కానీ ఆరోగ్యం లేదు. ఆరోగ్యం మనకి ఆసుపత్రిలో దొరుకుతుంది, లేకపోతే మందు సీసాలో ఉంటుంది, లేకపోతే బిడ్డలలో ఉంటుందని మన యొక్క నమ్మకాన్ని మనం నిర్మూలించుకొని మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని చెప్పి ఏ రోజు అయితే మనం కంకణం కట్టుకొని మన ముందరికి వస్తాము ఆ రోజు నుంచే మన ఆరోగ్యం అనేది బాగుపడుతుంది. భారతదేశంలో మనకు సనాతన ధర్మంలో ఆయుర్వేద పద్ధతి, చికిత్స, యోగా ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. వారికి తెలుసు. మన పూర్వీకులు అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యము, హెల్త్ ఈజ్ వెల్త్, మిగతావన్నీ ఫిల్త్ అంటే చెత్త. కరోనా వచ్చినప్పుడు అందరికీ తెలిసింది డబ్బు నోట్లక విలువ ఏమీ లేదు. 10 లక్షలు ఇస్తా నాకు ఒక పెట్టి ఆ రోజు నుంచి మనము ఆరోగ్యాన్ని ఎక్కువ చేస్తున్నాం. అట్లాగే మన మోడీ గారు ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, ఇంటర్నేషనల్ యోగా డే స్టార్ట్ చేశారు. అది ప్రపంచానికి భారతదేశం యొక్క ఉచితంగా ఇచ్చిన జ్ఞానం. అది జ్ఞానం అంటే ఒక ఆరోగ్య భిక్ష పెట్టాం మనం. ఈ యొక్క యోగాన్ని చేసుకుని ప్రపంచంలో ఎన్ని దేశాల్లోనో ఎంతోమంది యోగ సాధకులు ఒక దీక్షలాగా తీసుకొని అందరికీ యోగా నేర్పించి వారందరినీ ఆరోగ్యపరుస్తున్నారు. యోగా చేయడం వల్ల మనకి విశేషంగా మానసిక సంతులన. యునైటెడ్ నేషన్స్ కూడా మనిషికి ఆరోగ్యం అనేది అంటే అర్థము మియర్ అబ్సెన్స్ ఆఫ్ డిజీజ్ కాదు, మానసికంగా కూడాను మనిషి సమన్వయంగా ఉంటారు. అప్పుడే అతను ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పి వాళ్ళు పరిగణిస్తారు. సో మనకు ఈ గొప్ప అవకాశం ఉంది. రోజు ఎట్లయితే మనము టీవీ చూస్తామో రోజుకు ఒక గంట సేపు మన వయసు ప్రకారము అంత సమయం రోజు
ఆరోగ్యం గురించి. నేనుంటేనే నా వెనక కోల్డ్ క్రీమ్, వ్యానిషింగ్ క్రీమ్, డబ్బులు వ్యానిష్ అయిపోతాయి కానీ ఏం కాదు. సో స్పెండ్ యువర్ టైం. అండ్ స్వామి చెప్పినట్టు యూత్ ఈజ్ ద మోస్ట్ ప్రైమ్ టైం అనమాట. ఈ రోజు కనుక మనం బుద్ధిని పెంచుకుంటే మనం ఉన్నన్ని రోజులు ఆ బుద్ధిని ఉపయోగించుకుంటాం. మాకు ఇప్పటికి గుర్తు, చిన్నప్పుడు మేము 10వ క్లాస్లో ఒక పాఠం చదువుతున్నాం జ్ఞానం గురించి. విద్యకు మెచ్చని చోట కొరగాలి గరీయమని అని. కారణి లేని విందు, సహకారము లేని వనము, ఓంకారము లేని మంత్రం, అధికారము లేని ప్రజ్ఞ, వాక్చమత్కారము లేని తెలివి, కొరగాలి గరీయమని. సో మనము జ్ఞానానికి అందుకోసమే భారతదేశం అంటే ఏమిటా అంటే ఇట్ ఈస్ ది సీట్ ఆఫ్ నాలెడ్జ్. భారతదేశము అంటే ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ నాలెడ్జ్. అందుకోసం ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడో ఇంతమంది ఋషులు, మహామునులు, సర్వజ్ఞులు లేరు. స్వామి వివేకానంద ఈ గట్టి మీద పుట్టారు, ఇక్కడే తిరిగారు, హైదరాబాద్ కూడా వచ్చారు. సో వి షుడ్ ఆల్ ఫీల్ ప్రౌడ్. మనం అటువంటి జ్ఞానాన్ని పంచుకుని అటువంటి దేశంలో మనం పుట్టామని చెప్పి. ఏ దేశం ఎగినా ఎందుకు కాదు నీటినా పొగడరా చెప్పండి. తెలుగు నేర్చుకోవాలి. దేశ భాషలంతా తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. సో తెలుగు భాష అని చెప్పి మనం ఎప్పుడూ మనం కించపరచుకోకూడదు. ఈ భాషలో ఉన్న అక్షరాలు ప్రతి ఒక్కటి నీ యొక్క దేహాన్ని శుద్ధిపరుస్తాయి. ఏం చేస్తాయి? మన యొక్క దేహాన్ని శుద్ధిపరుస్తాయి. చిన్నప్పుడు మా స్కూల్లో చెప్పాడు, ఎవరైనా తెలుగు వచ్చాడు విక్షత్సేనుడు ఉచ్చరించమనేవాడు. ఏమనేవాడు? విక్షత్సేనుడు. ఎప్పుడైతే మీరు ఉచ్చరిస్తారో ఈ వైబ్రేషన్స్ అన్ని నాభి నుంచి వచ్చి ఈ మొత్తము బ్రెయిన్, సెరిబ్రల్ హెమిస్ఫియర్స్, మిడిల్ ఆబ్లాంగిడ్, అపాల్స్ ఇవన్నీ చైతన్యవంతారు. We are Omkaram chanting 3 times every day, 5 minutes. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడే వివేకానంద రన్ కార్యక్రమాన్ని ముగించుకొని వచ్చినటువంటి రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు గణేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు తెలంగాణ రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు, అదేవిధంగా సామా రంగారెడ్డి గారు మనందరికి సుపరిచితులు, ఒకసారి లేచి నమస్కారం. అదేవిధంగా అర్బన్ జిల్లా అధ్యక్షులు, వనస్థలిపురం వాసి, మన మన్సూరాబాద్ అయ్యప్ప గుడి దగ్గర రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వనపల్లి శ్రీనివాసరెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ వచ్చినటువంటి పూర్వ ప్రముఖులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మనందరికీ రిటైర్ అయినాక కూడా సమాజానికి నా వంతు సాయంగా చేస్తానని చెప్పేసి ఇంటి దగ్గరనే సూచనలు సలహాలు ఇచ్చుకుంటా ఆయన ఇంట్లోకి వెళ్తే ఒక అడుగులోకి వెళ్ళినట్టుగా ఉంటుంది. లెక్చరర్స్ కాలనీలో ఉంటారు. డిస్టిక్ రిజిస్ట్రార్గా రిటైర్ అయ్యి మన ప్రాంతాల్లోనే అనేకటువంటి వ్యక్తులు విష్ణువర్ధన్ రాస్తారు గారిని మాట్లాడాల్సిందే కోరుతాం. అలంకరించిన పెద్దలందరికీ, సభకు విచ్చేసిన మార్గదర్శులందరికీ శిరస్సు వచ్చి నమస్సుమాంజలు అర్పించుకుంటూ, ఈరోజు వివేకానందుని జయంతికి మనం రావడము, జరుపుకోవడము గొప్ప విషయమే. ఒక స్టాటిస్టికల్ రిఫరెన్స్ ఇది. ఎన్ని సంవత్సరాలుగా మనం వివేకానందుని స్మరించుకుంటూ ఆయన మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తున్నది. కానీ వివేకానందుడు చెప్పిన బాటలో ఎంతమంది నడుస్తున్నారు అనేది ఒక ప్రశ్న వేసుకోవాల్సిందిగా నేను అందరినీ ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా యువతను. మనకు ఒక కవిత ఉంది, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అని. అది నిజమా కాదా? ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా దాదాపు ఇక్కడ వయోవృద్ధులు ఎక్కువ ఉన్నారు. ఈ యువతను చూసి మీకు ఏ అభిప్రాయం కలుగుతున్నది అనేది దయచేసి చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎందుకు ఇలాంటి ప్రశ్నలు వేసుకోవాల్సిన అవసరం కలుగుతున్నది అని అంటే, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రపంచంలో అగ్రగామి అయిన దేశం ఏదైనా ఉన్నది అని అంటే కేవలం భారతదేశమే. ఇవాళ మీరు అగ్రగామి అనగానే ఎంత సంపద ఉన్నది, ఎంత మనం అభివృద్ధి సాధించినము, ఏమి చేసినము, ఇలాంటి ప్రశ్నలు వేసుకోవచ్చు. ఒక 10,000 సంవత్సరాల సాంస్కృతిక వారసత్వం ఉన్నది. వేలాది సంవత్సరాల
పాశ్చాత్య దేశాలకు అర్థం కానటువంటి శాస్త్రజ్ఞానం కూడా ఉంది. ఆ వారసత్వాన్ని మనం ఎంతవరకు నిలుపుకున్నాము అన్నదే పెద్ద ప్రశ్న. ఇది ఉన్నదా లేదా, అవునా కాదా, నిజమా అబద్ధమా అనే కుశంకలు కువిమర్శలు అవసరం లేదు. ఒక నలందా విశ్వవిద్యాలయంలోని ఆ రోజు ఆనాటికి ఉన్న 1500 సంవత్సరాల క్రితం నాటికి ఉన్న విశ్వవిద్యాలయంని, అందులో ఉన్న లైబ్రరీని ముష్కరులు తగలబెడితే అది 6 నెలల పాటు తగలబడింది. 6 months, it took 6 months to repair it. నలందా విశ్వవిద్యాలయం ఎందుకు తగలబెట్టిండ్రు? ఎందుకు? వీళ్ళ జ్ఞాన సంపద అంతా ఈ లైబ్రరీలో, ఈ గురుకులాల్లోనే ఉంది. ఆనాటికి నలందాలకు దాదాపు ఆసియా ఖండంలోని ప్రతి దేశం నుంచి వచ్చి విద్యను అభ్యసించేవారు. ఆ పూర్వజ్ఞానం అంతా కూడా దాదాపు కొందరు విదేశీయుల వల్ల పోయింది. మనం చెప్పుకోవాలో, సిగ్గుపడాలో, బాధపడాలో, విచారపడాలో తెలియని పరిస్థితి ఏమిటి అంటే, భారతదేశంలోని భారతీయుల వల్ల కూడా మన జ్ఞాన సంపద నాశనం అయిపోయింది. దీనికి గౌరవం కానీ, దీనికి ఆదరణ కానీ ఎక్కడ లభించదు. ఏదైనా చెప్తే వీళ్ళు రామాయణంలో అది పుష్పక విమానం పోయిందని కథలు చెప్తారు, లేకుంటే ఏదో మహాభారతంలో ఇలాంటి ఆయుధాలను వాడి నన్ను స్టోరీస్ చెప్తారు అన్నట్టు. ఇది వాస్తవమా కాదా? మన దగ్గర ఒక బుక్ ఉంది, RSS ఆఫీస్లో దొరుకుతుందని. అందులో ఎంత క్లియర్గా ఉంది అంటే, ఏ విధంగా పుష్పక విమానాన్ని తయారు చేయబడింది, వాట్ ఈస్ ద సైంటిఫిక్ గా ప్రతిదీ ప్రూవ్ చేయగలిగింది. ఇప్పుడు ఈ రోజు మనం ఒక 20-30 ఏళ్ల క్రితం ప్రింట్ అయిన బుక్ లో ఉన్న విషయం నేను చెప్తాను. అదేవిధంగా బ్రిటిషర్స్ ఎందుకు ప్రపంచాన్ని జయించిండ్రు అని అంటే, వాళ్ళకు ఆ రోజు అక్కడ నావికా దళం చాలా గొప్పగా ఉండే కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు ప్రపంచ దేశాలను జయించిండ్రు అని అన్నారు. బాగానే ఉంది. నావికా దళం బ్రిటిషర్స్ గొప్పదా, భారతీయులకు గొప్పదా అని ఒక ప్రశ్న వేసుకుంటే అదే బుక్ లో ఉంది. భారతీయ పాశ్చాత్య ప్రాచీన విజ్ఞానం అనే బుక్ అది. అందులో బ్రిటిషర్స్ ఫస్ట్ ఇండియాకు వస్తూ కాండ్లాకు వచ్చేసరికి, కాండ్లా రేవు దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ నావలతోటి పోల్చుకుంటే 2 ఇంతల పెద్ద సైజులో ఉన్న నావలు అక్కడ లంగర్ వేసి ఉన్నాయట. 2 times bigger than the British. What is that navas? అయితే వాళ్ళు చూసి అన్నారంటే, ఇదేంటి మనం అనుకున్న భారతదేశం అయితే అక్కడ పాములను పూజిస్తారు, చెట్లను పూజిస్తారు, కీటకాలను పూజిస్తారు, శవాలను పూజిస్తారు అనుకుంటే, ఇక్కడ ఇది ఒక అద్భుతం కనిపిస్తున్నది ఏమేమి వాళ్ళు విచారించినట్టు. విచారించి మనం ఏమి చేయొద్దు, వీళ్ళ జ్ఞానాన్ని మనం పొడగొడితే చాలు, మనిషి కళ్ళు పొడగొడితే చాలు, నీకు 100 కోట్లున్నా పనికిరావాలి. ఖచ్చితంగా వాళ్ళు అదే చేసింది. విచిత్రంగా మన దేశం అప్పుడు ముక్కలు కాబట్టి ఒక్కొక్కరిని డివైడ్ అండ్ రూల్ చేస్తూ చిన్న చిన్న రాజ్యాలను గెలుస్తూ మనల్ని ఆక్రమించింది. కానీ వారి దయ వలన, మన అదృష్టం వలన మనం ఒక దేశంగా పూర్తిగా రూపుదిద్దుకున్న తర్వాత, ఏదైతే స్వాతంత్రం వచ్చిన అనంతరం భారతదేశాన్ని పాలించిన ప్రభుత్వాలు ఏం చేసినాయి అనంటే, ఈ యొక్క భారతదేశం యొక్క స్వరూపాలను మొత్తం మార్చేసి, ఇక్కడ కేవలం మీరు ఒక బానిసల్లాగానే బతకాలి ఇంకా అన్న విధమైన ఎడ్యుకేషన్ కానివ్వండి, సామాజిక స్థితులను కానివ్వండి, రాజకీయ స్థితులను కానివ్వండి వాళ్ళు ఎంకరేజ్ చేసి, ఇవాళ యువతను కేవలం బాబును ఏం చేయదలుచుకున్నావు అంటే, నేను ఇక్కడ ఇంజనీరింగ్ చదువుతా, అమెరికాకు పోతా, ఆటే ఉంటా. 90% పిల్లలు అనే మాట ఇది. ఇవాళ ఈ దేశం నాది, ఈ దేశం ఇంత గొప్పది అని భావించే పిల్లలు ఉన్నారా అని అంటే, నేనైతే నిజంగా చెప్తున్నా చాలా తక్కువ, 5-10%. సో ఇది ఎక్కడికి దారి తీస్తుంది? ఒక కాశ్మీర్ టోటల్గా ఖాళీ చేస్తే ఎవరు ఏమనలేదు ఈ దేశాన్ని. ఇప్పుడు బెంగాల్ అదే జరుగుతున్నది, ఏమనట్లేదు. ఇంకా దరిద్రమైంది అని అంటే, బంగ్లాదేశ్లో ఒక చిన్న బంగ్లాదేశ్, ఒక పిచ్చుకో అది, బంగ్లాదేశ్లో రోజుకొకరు హిందువులు చంపుతుంటే కూడా మన దగ్గర నుంచి ఏ నిరసనలు వ్యక్తం కావడం లేదు. ఏదో ఇక్కడ ఉన్న హిందూ ధర్మ దాన్ని ఫాలో అయ్యేటోళ్ళు, అలాంటి పార్టీలు, ఆ భావజాలం ఉన్నవాళ్ళు, కానీ ఏ మిగతా పార్టీలు ఏం చేస్తున్నాయి?
అంటే నేను అనేది ఎక్కడికి పోతాం, యూ జస్ట్ విజువలైజ్ ద పిక్చర్ ఆఫ్టర్ 10 years వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఏమి జరుగుతుంది 10 ఏళ్ళ తర్వాత అంటే అందరూ చెప్పగలరు. ఈ దేశం తప్పకుండా మరొక సామాజిక ఉపద్రవాన్ని ఎదుర్కోబోతున్నది అన్న విషయం మనకు తెలుస్తున్నది. అది మనలో ఒక అతిథులుగా వచ్చినటువంటి రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు గణేష్ గారిని 2 నిమిషాలు, సమయభావం తక్కువ కాబట్టి 2 నిమిషాలు మాట్లాడారు. భారత్ మాతా కీ జై శ్రీరామ్. వివేకానంద జయంతి 163వ సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కొప్పుల నరసింహారెడ్డి గారికి, కార్పొరేటర్, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మనుపల్లి శ్రీనివాసరావు గారికి, వివేకానంద ఈరోజు మనందరం కూడా హిందువుగా స్పష్టంగా కాలరేసి చెప్తున్నామంటే దానికి కారణం వివేకానంద అని చెప్పవచ్చు. ఆ రోజు భారతీయులు అంటే అజ్ఞానులు, వీళ్ళకేం తెలియదు, వీళ్ళు బట్టలు ఎలా వేసుకోవాలో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో నా హిందుత్వాన్ని, నా శాస్త్రాన్ని, నా తత్వాన్ని ప్రపంచానికి బోధించినటువంటి వ్యక్తి వివేకానంద అని చెప్పవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు ఈ దేశం పైన అనేక మంది దాడులు చేశారు. పోర్చుగీస్ కావచ్చు కానీ, డచీస్ కావచ్చు కానీ, హున్నులు కావచ్చు కానీ, మహమ్మదీయులు, అనేక మంది ఈ దేశంపై దండయాత్ర చేసి మనందరినీ కూడా బానిసత్వంలోకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేసిర్రు. కానీ నా హిందుత్వం, నా సంస్కృతి, నా శాస్త్రం అనే ఒక తత్వానికి మూల సంకేతం. అటువంటి ఈ భారతదేశం పైన ఎంతమంది దాడులు చేసినా నిత్య నూతనంగా నా ప్రపంచంలో మన యొక్క భారతదేశ సంస్కృతి ఇప్పటిగా చెడిపోయిందని చెప్పవచ్చు. అనేక దేశాలు కావచ్చు, ప్రపంచ దేశాలు, ఒక దేశం పుట్టింది చనిపోయింది, ఒక దేశం పిరమిడ్స్ సమాధి వెళ్ళి. కొన్ని దేశాలకు చెప్తే ఏ దేశం ఎప్పుడు పుట్టిందంటే కొంతమంది 5,000 సంవత్సరాలు, 3,000 సంవత్సరాలు ఇలా అంకెల్లో చెప్తారు. కానీ నా భారతదేశం ఎప్పుడు పుట్టింది అంటే ఇప్పటి వరకు ఎవరు చెప్పలే. ఈ దేశాన్ని ఆ భగవంతుడు స్వర్గధామంగా చేసుకొని ఇక్కడ పుట్టడం జరిగింది. ఈ మట్టిలో ఉన్నటువంటి అనేక మంది హిందుత్వ సంరక్షణ కావచ్చు కానీ, హిందుత్వాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఆ రోజు స్వాతంత్రం కోసం కావచ్చు, ఆ రోజు స్వాతంత్రంలో అనేక మంది భగత్ సింగ్ కావచ్చు, ఉధమ్ సింగ్ కావచ్చు, రాజ్పూత్ కావచ్చు, సుఖదేవ్ కావచ్చు, త్రిమూర్తి బలిదాన దివస్ చెప్తాం మనం. అనేక మంది నా దేశాన్ని స్వాతంత్రం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పోరాట పటిమలు చేసినందుకు ఈరోజు మనందరం కూడా ఇంత మంచిగా మనందరం కూడా ఇక్కడ కార్యక్రమాలు కావచ్చు చేసుకున్నాం. కాబట్టి మనందరం కూడా సమాజంలో ఉన్నాం. మనం ఈరోజు 163వ వివేకానంద జయంతి సందర్భంగా మనందరం కూడా సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నషా ముక్త్ భారత్, డ్రగ్ ఫ్రీ ఇండియా. ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో గత 4 months బ్యాక్ 5,000 మందితో శ్రీకరణ నిర్వహించడం. రాబోయే రోజులు కూడా మన యొక్క హైదరాబాద్ కేంద్రంగా ఈ యొక్క నషా ముక్త్, అదేవిధంగా డ్రగ్స్ చాలా ఈ హైదరాబాద్ అనేక మంది యువకుల యొక్క జీవితాలు నాశనం చేస్తూ ఉన్నది. ఆ యొక్క నషా ముక్త్ హైదరాబాద్ దిశగా, డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ దిశగా ఈరోజు భారతీయ జనతా యువమోర్చా మీ ముందుకు వస్తుంది. కాబట్టి మీ అందరి ఆశలు కావాలి. ఎందుకంటే అందరూ కూడా 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు మీ కుటుంబాలు కావచ్చు, కానీ సమాజంలో మనకంటూ మనం ఒక చిన్న విషయం ఇస్తే ఈ సమాజంలో నషాముక్తి డ్రగ్స్ ఫ్రీ ఇండియా అందరం కూడా చేసేద్దామని ఆశిస్తూ భారత్ మాతాకి జై. రెడ్డి గారు 2 నిమిషాలు. నరసన్న 2 నిమిషాలు ఇచ్చిండ. చాలా మంది వక్తలు పైన ఉన్నారు. సభాధ్యక్షులు నరసింహారెడ్డి గారు, నేటి ముఖ్య అతిథి ఓబ్రే గారు. ఓబ్రే గారు పాడ్కాస్ట్ నేను అన్ని వాళ్ళ దాదాపు అన్ని చూస్తూ ఉంటా. మేజర్ గౌరవాన్ని జియో పాలిటిక్స్ గురించి అయితే చూడాల్సినటువంటిది. సార్ని గుర్తుపెట్టుకొని మళ్ళా
సర్దార్జీ అంత స్పష్టంగా అర్థమయ్యే భాషలో తెలుగులో పాడ్కాస్ట్ ఎంత మంచి ఉంటాయంటే మేము దినమంతా అడ్డమైన తెలుగులు అన్ని తిరిగిపోయినాక ఎండ్ ఆఫ్ ద డే అట్లా పాడ్కాస్ట్ చూస్తే తృప్తి. బయట మేమేమో వాటిలో తిరుగుతా ఉంటే ఇక్కడ చెప్పిండు విశ్వనాథన్ రాజు గారు ఎట్లా తిరుగుతారు ఏం తిరుగుతారు ఎప్పుడు. కానీ మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే కన్సల్టేషన్ మేజర్ గౌరవారి ఒకటి సార్ ఒకటి అవి చూస్తే చాలు మనకు మళ్ళా మన లోపల ఉన్నటువంటి శక్తిని రీజెన్యువేట్ చేసుకునేటువంటి అవకాశం మనకు దొరుకుతుంది. పెద్దలు మిగతా పెద్దలందరినీ కూడా తిరంగా యాత్రలో కలుసుకున్నటువంటి మన ఆర్మీ పర్సనల్, డిఫెన్స్ పర్సనల్స్ వాళ్ళందరికీ నా పాదాభివందనాలు. వాళ్ళందరూ ఆ గడ్డగట్టే చలి లోపల వాళ్ళు ఉన్నారు. మనం ఏడో పిల్ల పాపతోనే ఆస్తులు సంపాదించుకుంటా, చదువుకుంటా, కెరీర్లు అనుకుంటున్నాం. ఇవన్నీ వారు ఉన్నారు కాబట్టి మనకి ఇది సాధ్యపడింది. వారు అట్టనే ఉన్నారు ఏం ఆశించకుండా. అది అందు గురించి ఇటువంటి సైనికుల్లాగా ఉండాలి అనేటువంటిది ప్రతి భారతీయుడు, ప్రతి యువకుడు ఆ విధంగా ఉంటే గాని మన దేశం పోగొట్టుకున్నటువంటి పరమ వైభవ స్థితిని మళ్ళా పొందలేము అనేటువంటిది వివేకానందుడు అప్పుడు కలలు. కానీ ఆయన 39 సంవత్సరాలకి ఆయన దేహాన్ని వదలడం జరిగింది. 39 సంవత్సరాలు. 12 సంవత్సరాలు అయితే బాల్యమే నడిచింది. 12 నుండి 39 అంటే 25 ఏళ్ళే, 27 ఏళ్లలోనే ఆయన ప్రపంచానికే ఒక హీరోగా ఇడికేసి వెళ్ళిపోయినటువంటిది. భారతదేశం లోపల 1000 సంవత్సరాలు, అటు 800 సంవత్సరాలు మొఘలాయిలది, 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళవి, అవన్నీ కూడా పోగొట్టుకున్నటువంటి మన ఏది పెద్ద మనిషి చెప్పినట్టు నలంద అనేటువంటిది ఒక జ్ఞాన సంపదను పోగొట్టుకునే దాకా కాశీ విశ్వనాథుని ఆలయం, అయోధ్య రామాలయం, అదేవిధంగా సోమనాథ్ ఆలయం ఇవన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి వాటి. ఏ రాజు ఎప్పుడో అప్పుడు కొట్టాడి ఇలా హీరోలుగా మనకు ఉన్నారు. కానీ వాళ్ళ గురించి తెలుసుకోలేనటువంటి దరిద్రపు సర్కారులు మనకి ఇంతకుముందు ఉన్నాయి. పాఠ్యాంశాలు లేవు. పృథ్వీరాజ్ చౌహాన్ అంటే ఒక పేజ్, రాణా ప్రతాప్ సింగ్ అంటే ఒక పేజ్, ఛత్రపతి శివాజీ అంటే మరాఠా కింగ్. ఒక్కొక్క జీవితాలు చదవాలని అంటే కన్నడకి రక్తం కారుతుంది. ఎట్లాంటి సాక్రిఫైసెస్ వాళ్ళు చేసి దీన్ని నిలబెట్టారు. కానీ వాళ్ళు వేసినటువంటి బాట లోపల నడవలేకపోతున్నటువంటి విద్యా వ్యవస్థ, అదేవిధంగా పెద్దలు కూడా మనకి ఇచ్చినటువంటి బతుకులను మనం ఎంతసేపు ఎకనామిక్ కెరీర్ అనేటువంటి దానిలో కొట్టుకోపోతున్నాం. వాళ్ళు ఇంకో దగ్గరికి వచ్చి ఈ జిహాద్, ఆ జిహాద్, లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ అనుకుంటా, పాపులేషన్ జిహాద్ ఈ విధంగా వాళ్ళు చేసుకుంటా कमाओ बेटा कितना कमाते कमाओ, मेरा बेटा तेरे घर में ड्राइवर है, एक दिन आएगा वो बंगला मेरा आएगा, तेरे घर का दामाद होगा అని వాడు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా మనం మైమర్చి ఎంతసేపు మనం పిల్ల పాపలతోని, పండుగ పప్పాలతోని ఐశ్వర్యం చూస్తున్నాం. పోయేటప్పుడు ఏం తీసుకోవాలి అన్ని తెలిసినాక కూడా అక్కడ ఆలోచిస్తున్నాం. 1% దేశం గురించి ఆలోచన చేయాలి. దేశం మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి ఆలోచన చేయాలి. దాడులు ఏ స్వరూపంలో ఎక్కడెక్కడికైతే వస్తున్నాయి కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా చేసుకోవాలి. నిన్న సోమనాథ ఆలయానికి మనము పునరుస్థాపించి 70 సంవత్సరాలు అయినట్టున్నారు. దాని లోపల భారతదేశంలో అన్ని శివాలయాల లోపల అభిషేకాలు చేయాలని అన్నారు. దాని ఎంత మర్మం ఏంది అనేటువంటి ఆలోచన చేయండి అన్నారు. 1026 2026 1000 సంవత్సరాల క్రితం దాన్ని కొలగొట్టిరు. అప్పటి రాజులు 17 సార్లు దండయాత్రలు చేసినా దాన్ని ప్రొటెక్ట్ చేయగలిగారు. 18వ సారి వాళ్ళు దాన్ని దోచుకపోగలిగారు. కానీ ఇటువంటి జరగొద్దనంటే మేల్కొరతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది. మన నుండి విడిపోయినటువంటి పాకిస్తాన్, మన నుండి విడిపోయినటువంటి బంగ్లాదేశ్, ఇవాళ హిందువుల పరిస్థితి ఏడికి తీసుకొచ్చింది. ఎంత పర్సంటేజ్ ఉంటే పంచిచ్చినప్పుడు ఇప్పుడు ఎక్కడ ఎవడు మిగిలిండు, ఇది అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కానొక రోజు వస్తుంది, ఆ విశ్వాసంతో పనిచేయాలి. ఉక్కు నరాలు, ఇనుప కండరాలతో కూడుకున్నటువంటి యువకుడు తప్ప ముసలోళ్ళు పెద్దగైనాక ఏదో అన్నీ అయిపోయినాక ఆలోచిస్తా అంటే పనికి రాదు అని చెప్పేసి ఆనాడే చేసిండు. ఆధ్యాత్మిక చింతన ఎంత అవసరమో దేశభక్తి అంతే అవసరం. నీ జీవితంలో అది భాగం కావాల్సింది అనేటువంటిది. నా తల్లి భూభారతి మళ్ళీ ఇంకోసారి దాశ శృంగాలలో పోకుండా మనం ఏ విధంగానైనా దాన్ని కాపాడాలి అని చెప్పేసి ఆలోచన చేసి అనేకమైనటువంటి ఆలోచనలు ఇచ్చినటువంటి దాన్ని మళ్ళొకసారి మనందరం మనం చేయకపోతే ఈ సంపదలు వేసి నీ మునిమనవలు నువ్వు సంపాదించిన ఆస్తి దక్కదు. నీ మునిమనవలకు దేని గురించి పిరమిడ్స్ కడుతున్నావు అనేటువంటిది ఉంది. అది రక్షించాలంటే ఇలా మళ్ళా మొదలైంది. 2014 నుండి వివేకానందుడు చెప్పినటువంటి బోధనలు ఉంది.
స్ఫూర్తి తీసుకొని ముందలు నడుస్తున్నటువంటి ప్రభుత్వాలు వచ్చినాయి. ఆ విధమైనటువంటి దాంట్లో అడుగు మీద అడుగు ఒకటి పడుకుంటా చట్ట సభల మార్పులు జరుగుతున్నాయి. దేశానికి ఏది అవసరమో ఆ రకమైనటువంటి దీని చట్టాలను నిర్మించడం జరుగుతుంది. అటువంటి దానిలోపలని ఏది పారేసుకుంటున్నది. ఇటు శత్రువులను కూడా ఏరుకుంటా పాకిస్తాన్ ఎంతసేపు మనలో ఒకరు పంపించి దేశాన్ని ముక్కలు చేయాలి, డిస్టర్బ్ చేయాలి, వీళ్ళని నిర్వీర్యం చేయాలనేటువంటి ఆలోచనతో ఎన్ని ఇన్ఫిల్ట్రేషన్ చేసినా ఏ రకమైన కూడా ఈ కాశ్మీర్ మరోసారి తీసుకోపోదామని లేకపోతే పెద్ద పెద్ద టౌన్స్ లో ఉన్న కాడ మా మెజారిటీ ఉన్న కాడల్లా మా మాట నడవాలనేటువంటి ఏదైతే కుతంత్రంతో నడుస్తున్నదో ప్రపంచం రుచి చూస్తుంది. భారతదేశం చెప్పినప్పుడు వినలేదు. ఇప్పుడు భారతదేశం తీసుకున్నటువంటి చర్యలలా వాళ్ళందరూ కూడా స్ఫూర్తి పొందుతున్నారు. పాకిస్తాన్ వాళ్ళ ఆకాలందరూ కూడా ఒక్కడు కథమవుతుంది. ఎవరు చంపుతుండో తెలుసలేదు. అది భారతదేశం లేచి నిలబడ్డారు. ఇటువంటి అజిత్ దోవల్ లాంటి వాళ్ళు, ఓబరాయ్ లాంటి వాళ్ళు, ఎంత కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రకమైనటువంటి ఆపరేషన్స్ లోపల వాళ్ళ ఆలోచన ఉంది. మా సాధులు మా ముందర ఎంతమంది మమ్మల్ని ఇడిచిపెట్టి బుల్లెట్లు తిని పోయిన వాళ్ళు తెలుసు. వాటి మీద ప్రమాణంతో వీళ్ళు సమాజం లోపల మనబోటోళ్ళు అందరినీ కూడా లేపి నిలుపుతున్నటువంటి పనిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆరాంగా లేరు. ఆలోచన, వాళ్ళ చింతన, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి ఇస్తున్నారు. దాన్ని అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం విశ్వాసంతో ముందరికి పోవాలి. దేశం కాపాడుకుంటుడే కాదురా ఎదవా ఆ బంగ్లాదేశ్ పాకిస్తాన్ కూడా అఖండ భారతంలో కలవబోతుంది. ఇది మా యొక్క విశ్వాసం. ఇది మేము తెచ్చుకుంటాం అనేటువంటి విశ్వాసంతో ముందరికి నడగాలి. ఆధ్యాత్మిక చింతనతో పాటు తత్వబోధన, మన యొక్క వేద పురాణాలు అన్ని కూడా వాటన్నింటి సారాంశాన్ని కూడా కట్టుకోవాలి. మోక్షం అంతా కూడా ఉంది, వీర స్వర్గం లోపల కూడా ఉంది. దేశం గురించి ప్రాణం అర్పించడంలో కూడా మోక్షం ఉంది అనే దాని లోపల కేవలం ఆధ్యాత్మిక చింతనతో మోక్షం కాదు, దాంతో పాటు ఇది కూడా అవసరము. ఇది లేకపోయినప్పుడు నీకు పూజ లేదు, దేవాలయాలు లేవు, నీకు బొట్టు పెట్టుకోలేనటువంటి దౌర్భాగ్యం కూడా అప్పుడు మనకు కల్పించినటువంటి ఉంది. కాబట్టి ఇవి విస్మరించద్దు. రాబో భవిష్యత్తు గురించి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అటువంటి దాని లోపల ప్రతి వివేకానందుని కానీ మహాపురుషులు కానీ మన దేశభక్తితో గురికంబాలు ఎక్కినటువంటి వాళ్ళ జననం గురించి వర్ధంతప్పుడు ఇటువంటి విషయాలన్నీ కూడా నెమరేసుకుంటూ మనం పునరంకితం చేసుకుని భారత మాత గురించి మనం ముందుకు ప్రయాణం చేయాలని మీ అందరికీ కూడా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటా. భారత్ మాతాకి గారు, వేదికను అలంకరించిన పెద్దలు, రాజేష్ గారు ఆ ముందు నిల్చున్న పెద్దలు, కూర్చున్న పెద్దలు, ఈరోజు ఓబరాయ్ గారి సందేశాన్ని వినడానికి వచ్చిన యువత, మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. మీరందరికీ తెలుసు, ఎంతో మంది సభలు ఇవన్నీ జరుపుతుంటారు. కానీ వివేకానందుని స్ఫూర్తి పొందుతూ యువతకు ఈ రోజు ఒక సందేశం ఇప్పించాలనే ఉద్దేశంతో వారి 163వ వర్ధంతి రోజున కొప్పుల నరసింహారెడ్డి గారు ఈ సభను నిర్వహించడం నిజంగా అభినందనీయం. ఎందుకంటే ఎక్కడ కూడా వారి ఇవ్వాల అనేది ఓబరాయ్ గారు ఇప్పుడు ఇస్తారు. మీరందరూ ఎదురు చూస్తున్నట్టు నాకు ఈ 2 నిమిషాలు సమయం ఇచ్చారు. ఎక్స్ పారామిలిటరీ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణకి నేను అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. సో లాస్ట్ తిరంగా యాత్ర అప్పుడు కూడా డిఫెన్స్ వారిని మరియు పారామిలిటరీకి చెందిన వారిని అందరినీ ఎక్స్ సర్వీస్ మెన్లను ఒక చోటికి చేసి దిల్సుకునగర్ నుంచి కొత్తపేట వరకు ఒక తెలంగాణ యాత్ర నిర్వహించారు. ఆ రోజు కూడా డిఫెన్స్ నుంచి రిటైర్ పొందిన వారందరినీ కూడా సన్మానించడం జరిగింది. అంటే ప్రతిసారి ఎక్కడో ఒక నెగ్లెక్ట్ గురవుతున్న ఈ ఎక్స్ సర్వీస్ మెన్లను కూడా గౌరవించాలనే ఉద్దేశంతో వారు ప్రతిసారి మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. వారికి నేను ప్రత్యేకంగా మా ఫ్రాటర్నిటీ తరఫు నుంచి వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. ప్రసన్న అయితే దేశం గురించి ఈ రోజు 2 నిమిషాలు నేను మాట్లాడమన్నారు కాబట్టి సమయ అభావం ఉంది. మీకు తెలుసు, ఈ రోజు మనం నిశ్చింతగా నిద్రపోగలుగుతున్నాం అంటే భారతదేశంలో 16,000 కిలోమీటర్ల భూభారతిని ఈ రోజు మన పారామిలిటరీ ఫోర్సెస్ అండ్ డిఫెన్స్ మొత్తం కాపాడుతుంది. రేయి మొవలు BSF లో మీకు రాజస్థాన్ లో 55 డిగ్రీస్ ప్లస్ ఉష్ణోగ్రతల్లో కూడా వాళ్ళు 17 గంటలు వాళ్ళు డ్యూటీ చేస్తారు. ITBP సియాచిన్ నుంచి మొదలు పెట్టుకుని అరుణాచల్ ప్రదేశ్ వరకు -10 to 20 డిగ్రీస్ లో కూడా వాళ్ళు పనిచేస్తుంటారు. చివరికి వాళ్ళ భార్యలతో కుటుంబాలతో వాళ్ళు కాలం గడపలేక కేవలం 15-20 సంవత్సరాలు వారు ఉద్యోగం చేసేటప్పుడు కేవలం 600 లేదా 2 years వారు కుటుంబాలతో గడుపుతారు. మిగతా టైం అంతా కూడా వాళ్ళు బాటలోనే ఉంటారు. సో ఒక్కొక్కసారి వాళ్ళకు మధ్యప్రదేశ్లో ఉన్నప్పుడు ఈ టైంలో ఏంటంటే వాళ్ళ భార్య పిల్లలు గుర్తొచ్చి ఏడిస్తే కూడా కన్నీరు గడ్డగట్టి చర్మం మీద ఆదుకుంటారు. సో అంటే ఏడవాలన్నా కూడా భయపడే రోజులు వాళ్ళకు ఉంటాయి. సో అలాంటి కష్టపడి మన భారతదేశాన్ని కాపాడుతున్న ఈ రోజుల్లో
యువత అంతా డిఫెన్స్ వైపు కానీ దేశం వైపు కానీ చూడకుండా అమెరికా వైపు యూరోప్ వైపు పరుగులు తీస్తున్నారు అనేది ఇప్పుడు మన రిజిస్ట్రార్ గారు చెప్పిండ్రు. నిజంగా ఈ స్ఫూర్తిని మీరు అందరూ ముందుకు తీసుకొని దేశం గురించి మనం ఏం చేస్తున్నాము అనేది ఒకసారి ఆలోచించి ఈరోజు ఈ జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్న మీ యువతకు ఈ స్ఫూర్తిదాత అయిన వివేకానందుని మనకు ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. భగవంతుడు ఈరోజు ఒక పెద్ద ఆయన ఈరోజు అంటున్నాడు, సార్ మీరేంటి మంచిలో ఉన్నంత మాత్రాన మా కొడుకు కూడా అమెరికాలో ఉన్నాడు. మీ కొడుకు అమెరికాలో సంపాదించడానికి పోయింది, కానీ ఇక్కడ మంచుగడ్డల్లో టెంట్లో పనిచేసే అతను ఈ దేశం గురించి పనిచేస్తున్నాడు. సో దాని గురించి మీరు ఒకసారి ఆలోచించారు. సో ఆ దేశం గురించి ఏదైతే కష్టపడుతున్నారో ఆ జవాన్లను ఈ రోజు తీసుకొచ్చి మీరు మంచి మీద కూర్చోబెట్టగలిగిందంటే కొప్పుల నరసింహారెడ్డి గారికి నేను మరోసారి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ నరసన్న, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. థ్యాంక్ యూ. సార్ మీరు ఇందాక సునీత మేడం గారు బతుకమ్మలు చేస్తారు, కల్చర్ని ముందుకు నడిపిస్తారు అని అన్నారు, కానీ చీర కట్టుకొని రాలేదని ఇక్కడ చాలా మంది క్వశ్చన్ చూపిస్తారేమో సార్. డ్రెస్సింగ్ అయినా గాజులు వేసుకోమని ఇందాక ఒక పెద్ద ఆయన చెప్పారు. మేము కూడా పని చేస్తున్నాం సార్, దయచేసి గాజులు వేసుకోండి, ఇలాంటివి మాకు సమానంగా పనిచేస్తున్నాం సార్, మమ్మల్ని ఎదగనివ్వండి. మీలాంటి చాలా మంది పెద్ద మనుషుల్ని తయారు చేస్తున్నామంటే అమ్మలుగా మేము అహర్నిశలు కష్టపడతా ఉన్నాము, పని చేస్తూ ఉన్నాము. మీలాంటి పెద్ద మనుషుల్ని తయారు చేసిన మా అమ్మలకి కొంచెం స్వేచ్ఛ ఇవ్వండి సార్. 1% జరిగిన సమస్యలు కాదు సార్ మాకు కావాల్సింది. 99% మేము చేస్తున్న శ్రమని గుర్తించి మాకు మీరు ఆ స్వేచ్ఛ ఇవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం సార్. ఇక్కడ నరసింహారెడ్డి సార్ గారిని ఖచ్చితంగా నేను వివేకానందుడితో పోల్చాను. ఎందుకంటే వివేకానందుడు ఎంతకాలం ఏం చేశాడనేది ఒక చరిత్ర సార్. పుస్తకంలో చదివితే కొద్దిసేపు మాత్రమే చదివి ఒక ఎగ్జామ్ రాసి 4 ప్రశ్నలకు జవాబులు రాసి 10 మార్కులు సంపాదించి మానేస్తాం. కానీ ఇక్కడ నరసింహారెడ్డి గారు చేస్తున్న ఒక పనిని పర్సనల్ గా మహిళగా 30 సంవత్సరాల నుంచి వ్యాయామ దిశలో అడుగులేస్తున్న నాకు ఒక అనుభవం ఉంది సార్తో. పెద్ద చెరువు దగ్గర దాదాపు చాలా మంది ఇక్కడ చంద్రశేఖర్ గారు అయితేనేమి, అంకం గారు అయితేనేమి, ఆర్కే గౌడ్ గారు అయితేనేమి, కొంతమంది రెగ్యులర్ గా చూస్తా ఉన్నాము. వారు చాలా టర్మినేట్ అయినారు. They transform their whole physical fitness and all. అవన్నీ కూడా మీ వల్ల సాధ్యమవుతుంది సార్ ఇక్కడ. సో సమాజానికి మీ వంతు మీరు చాలా చేస్తూ ఉన్నారు. డెఫినెట్లీ we do follow your principles and all sir. ఈ దేశం గురించి జీవిస్తున్నటువంటి వ్యక్తి. చాలా మంది డబ్బులు ఉంటారు, చాలా మంది సంపాదించుకుంటారు, హీరోలు కానీ ఏనాడు ఒక దేశం గురించో ఒక దేశ భక్తుల గురించో ఏది సేవ చేయరు. ఏదైనా దేశానికి అపత్తి జరిగినప్పుడు, దేశంలో ఏదైనా బాంబులు వెళ్ళినప్పుడు ఒక 5 నిమిషాలు క్యాండిల్ పట్టుకొని మేము ఏదో దేశానికి సేవ చేస్తున్నామని చెప్పి క్యాండిల్లోనే దేశభక్తి చూపిస్తారు. తెల్లారి ఎవరికైనా ఆర్మీ వాళ్ళకి కానీ ఓ దేశభక్తుని కానీ ఎవరి దేశం గురించి ఇబ్బంది పడేలు సాయం చేసే పరిస్థితి లేదు. ఈరోజు మనం అందరము ఇక్కడ స్వామి వివేకానంద గారి పుట్టినరోజు జరుపుకుంటున్నాం. వివేకానంద గారి గురించి నేను ఎన్నో పుస్తకాలు చదివాను, రామకృష్ణ మఠంలో ఎన్నో ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యాను. ప్రతిసారి ఆయన దేశానికి కానీ, సమాజానికి కానీ, ప్రపంచానికి కానీ ఇచ్చిన మెసేజ్ అర్థం చేసుకోవడానికి బహుశా ఇంకా 100 జన్మలు అవసరం ఉంటుంది. 1893 చాలా ఇంపార్టెంట్ ఇయర్ వివేకానంద గారి లైఫ్. ఆయన షికాగోలో ఒక సభని సంబోధిస్తూ మాట్లాడటం మొదలుపెట్టారు. ఇక్కడ ఎలాగైతే సార్ సభను కంట్రోల్ చేస్తున్నారో అక్కడ కంట్రోల్ చేస్తున్న ఆయన ఏమన్నాడంటే వివేకానంద గారికి, సార్ మీకు మేము 2 నిమిషాలు మాత్రమే ఇవ్వగలమని చెప్పాడు. సరే పర్వాలేదు అని. ఆయన స్టార్టింగ్ స్టేట్మెంట్ ఏమన్నాడంటే, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని. అంటే అప్పట్లో ఒక ఈస్ట్ ఇండియా నుంచి వెళ్ళి వెస్ట్ వాళ్ళని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనడం మొదటిసారి జరిగింది. అండ్ ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత 17 నిమిషాలు చప్పట్లు కొట్టింది. ఆయనకి ఇచ్చిన సమయం 2 నిమిషాలు, ఆయన కొట్టింది చప్పట్లు 17 నిమిషాలు, ఆయన చెప్పిన లెక్చర్ 9 గంటలు.
అది స్వామి వివేకానంద గారు. ఇక్కడ అందరూ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, స్టేజ్ పైన పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఎడ్యుకేషన్ ఈజ్ ద కీ టు విజ్డమ్ అంటారు. అండ్ దానికి నిజ స్వరూపం స్వామి వివేకానంద గారు. ఎస్పెషలీ ఇక్కడ అందరూ ముఖ్యంగా అమ్మాయిలు ఉన్నారు కాబట్టి మీకు స్వేచ్ఛ కావాలి. మేడం ఇందాక అన్నట్టుగా పద్ధతిలో ఉంటూ మీకు నచ్చిన పని మీరు చెయ్యాలి. మీకు స్వతంత్రం, నిజమైన స్వతంత్రం కావాలి అంటే దానికి ఒక్కటే దారి, ఆ దారి చదువు, విద్య. సో ఖచ్చితంగా ఒక పూట ఆకలితో ఉన్నా సరే పర్వాలేదు, కానీ చదువు మీద 100% శ్రద్ధ చూపించాలి. అప్పుడే మీకు నిజమైన స్వాతంత్రం వస్తుంది. ఈ సమాజం ఎలాంటిదో మనందరికీ తెలుసు. పెట్రియార్కల్ సొసైటీ. స్వేచ్ఛ అమ్మాయిలకి కండిషనల్గానే దొరుకుతుంది. కంప్లీట్ స్వేచ్ఛ ఎప్పటికీ దొరకదు. ఆ కంప్లీట్ స్వేచ్ఛ మీకు రావాలి అంటే మీరు చదువుకోవాలి. బట్ ఒక మాట నేను ఖచ్చితంగా చెప్తాను, స్వేచ్ఛను మిస్యూటిలైజ్ చేయకూడదు. సార్ చెప్పిన మాట కూడా నిజమే, మేడం చెప్పిన మాట కూడా నిజమే. రెండు నిజాలే, అందులో అబద్ధం ఏదీ లేదు. ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అన్నది మీకు ఒక బ్రైట్ ఫ్యూచర్ని ఇస్తుంది. కానీ ఇంకొక విషయం, సార్ అన్నట్టుగా కెరియరే అంతా కాదు. నేను మీ ముందు నిల్చున్నాను ఈరోజు. నేను 6 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వదిలేశాను. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 6 జాబులు వదిలేశాను. మా అమ్మ ఎప్పటికీ అంటది, జనాలు ఒక్క ఉద్యోగం కోసం కింద మీద పడిపోతూ ఉంటారు, నువ్వేమో బట్టలు మారుస్తున్నట్టు ఉద్యోగం మార్చేస్తావు. నాకు అక్కడ పనిచేసే వాళ్ళ తీరు కానీ వాళ్ళు ఆలోచించే విధానం కానీ నచ్చకపోతే అది ఎంత పెద్ద ఉద్యోగమైనా సరే నేను వదిలేస్తాను. ఎందుకంటే నాకు దేవుడు ఈసారి లైఫ్ ఇచ్చాడు, నన్ను నేను ఎవరు కనుక్కోవడానికే ఇచ్చాడు. అండ్ నేను యాక్చువల్లీ ఒక టీచర్. సార్ ఇంట్రొడక్షన్ కూడా ఇచ్చారు. నేను మీలాగే ఈ తెలుగు బిడ్డని, ఈ తెలుగు భూమి మీదే పుట్టాను. డాడ్ పంజాబీ, అమ్మ ఆంధ్ర. సో ఆ 1960s లవ్ స్టోరీకి పరిణామం నేను. ఓకే, సో 2004లో ఇండియన్ ఆర్మీ జాయిన్ అయ్యాను. సార్ అన్నట్టుగా రాజస్థాన్లో పోస్టింగ్స్ చూశాను, సియాచన్లో డ్యూటీ చేశాను, అరుణాచల్ ప్రదేశ్ అడవుల్లో డ్యూటీ చేశాను, అస్సాం, మణిపూర్ అడవుల్లో డ్యూటీ చేశాను. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆల్మోస్ట్ గల్లీ గల్లీ ఆయుధం భుజాన్ని వేసుకొని నా దేశాన్ని కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో తిరిగాను. 2015 అమ్మకి క్యాన్సర్ డిటెక్ట్ అయినప్పుడు ఆర్మీ వదిలేసి వచ్చేసి, ఎందుకంటే అమ్మ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ దేశం కూడా మన అమ్మ లాంటిది. ఎప్పుడూ దేశాన్ని మర్చిపోవద్దు. దేశ సేవ చేయాలి అంటే సరిహద్దుల్లోనే ఉండాల్సిన అవసరం లేదు. మీరు చేస్తున్న వృత్తిలో 100% ఆనెస్టీ ఉండాలి, 100% కమిట్మెంట్ ఉండాలి. నేను 6 ఉద్యోగాలు వదిలేసినా సరే ఆ డిపార్ట్మెంట్స్లో కానీ, ఆ మినిస్ట్రీస్లో కానీ, ఆ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో మేజర్ ఓబ్రాయ్ అంటే మంచోడు, దేనికైనా నిల్చుంటాడు అని మాత్రమే అంటారు. మీరు రైట్ అనుకుంటే దానికోసం నిల్చోవాలి, దానికోసం ఎంత కఠినంగా మ్యూజిక్ ఫేస్ చేయాల్సినా చెయ్యాలి. ఈరోజు మన దేశానికి యూత్ చాలా చాలా అవసరం. అందరూ హిస్టరీ గురించి చెప్పారు, నేను ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ గురించి మాట్లాడతాను మీ అందరితో. ఈరోజు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు, ఈరోజు నేపాల్లో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు,
కొన్ని సంవత్సరాల క్రితం శ్రీలంకలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు, పాకిస్తాన్లో కూడా ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ఈ దేశానికి పేరు తీసుకొని వచ్చేది, ఈ దేశాన్ని నిలబెట్టేది యువతనే. వీళ్ళు వాళ్ళ లైఫ్ని బ్రతికేశారు, కానీ ఫ్యూచర్ అంతా మీ భుజాల మీదగానే ఉంది. మిమ్మల్ని మీ దేశానికి ఎదురుగా రెచ్చగొడతారు, మీ దేశ నాయకులకి ఎదురుగా మిమ్మల్ని రెచ్చగొడతారు. ప్రభుత్వం మీకు మంచి చేయట్లేదు అని చెప్పి అన్ని తప్పుడు మాటలు మాట్లాడి సోషల్ మీడియా అనే ఒక ఇండస్ట్రీని యూజ్ చేసి మీ మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఖచ్చితంగా మీరు దృఢ సంకల్పంతో ఉండాలి. మీ నాయకుల్ని మీరు నమ్మి తీరాల్సింది. ఎందుకంటే చాలా చాలా విషయాలు నేను ఓపెన్ ఫోరంలో కెమెరా రికార్డింగ్ అవుతున్నాయి, నేను చెప్పలేను. కానీ మన దేశాన్ని చాలా మంది కాపాడుతున్నారు. జయశంకర్ లాంటి వాళ్ళు, అజిత్ దోవల్ సార్ లాంటి వాళ్ళు, మన నాయకులు పగళ్ళు రాత్రులు కష్టపడి మన దేశాన్ని కాపాడుతున్నారు. అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు మన దేశాన్ని హాని కలిగించాలి అని 24 గంటలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అండ్ మన దేశాన్ని అనుక్షణం ఏమీ కాకుండా చూసుకోవడానికి కొందరు పగలనక రాత్రనక పడుకోకుండా దేశానికి సేవ చేస్తున్నారు. సో మీరు కూడా అలాగే ఎదగాలి. దేశం సార్ ఇందాక చెప్పారు, ఏ దేశం ఎగినా ఎందుకు ఆలడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిరుపరా నీ జాతి నిండు గౌరవం. నువ్వు చెయ్యాలి అది. మన దేశము, ఇది మన దేశము. కానీ ఒక్క మాట, కొన్ని విషయాలు, అందులో ముఖ్యంగా ఒక్క మాట, 2 మాటలు ఇన్ఫాక్ట్. ఒకటి కోరిక, ఇంకొకటి అర్హత. అర్హత లేని కోరిక, దానికి విలువ లేదు. మీలో అర్హత పెంచుకోవాలి. కోరిక అంటే ఒక ప్రవక్త మాట్లాడుతూ లవ్ జిహాద్ గురించి మాట్లాడాడు. ఇది చాలా పెద్ద డీప్ స్టేట్ ఆపరేషన్ ఇన్ అవర్ కంట్రీ. లవ్ జిహాద్ అన్నది ఒక సృష్టించిన ఒక ఇష్యూ కాదు, అది ఒక రియల్ ఇష్యూ ఇన్ అవర్ సొసైటీ. దాన్ని మీరందరూ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎవరు ఎందుకు మిమ్మల్ని కోరుకుంటున్నారు, ఎందుకు ప్రేమ చూపిస్తున్నారు. దీనికి ఒక టర్మ్ ఉంది, లవ్ బాంబింగ్. లవ్ బాంబింగ్ చేసి మిమ్మల్ని భయమరుస్తారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. డీప్ స్టేట్ మొత్తం వర్క్ చేస్తుంది. నేను ఒక విషయం, చాలా మంచి విషయం గమనించాను. అందరూ పెన్ అండ్ డైరీతో వచ్చారు. ఈ కాలంలో మొబైల్ నేను ఎవరు చేతిలో చూడలేదు. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ థింగ్. నేను నా పిల్లలకి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి నేను కోచింగ్ ఇస్తాను పిల్లలకి. నేను ఆ పిల్లలకి ఒక్కటే మాట చెప్తాను, మీరు 18 గంటలు మొబైల్ ఫోన్కి దూరంగా ఉన్నారు అంటే 24 గంటల్లో 18 అవర్స్ మీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది అంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఇది నా పర్సనల్. నేను గుడ్డి వాళ్ళని ఐఏఎస్ ఆఫీసర్లు చేశాను, కళ్ళు కనిపించని వాళ్ళని కూడా ఐఏఎస్ ఆఫీసర్లు చేశాను, వికలాంగులని నేను ఐఏఎస్ ఆఫీసర్లు చేశాను. అన్నీ ఉన్నా చాలా మంది ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే కమిట్మెంట్ లేదు. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించాలి అంటే కమిట్మెంట్ ఉండాలి. అడ్డంకులు వస్తాయి, అదే నేచర్ ప్రవర్తన. ఒక్క మాట, మీ డ్రీమ్ చిన్నది ఎప్పుడు అవ్వకూడదు. మీ డ్రీమ్ చాలా పెద్దదవ్వాలి. నేను రోడ్డు మీద నిల్చుంటే నలుగురు నన్ను గుర్తుపట్టాలి. నేను చేసిన పనితో నన్ను గుర్తుపట్టాలి. నేను సంపాదించిన హోదాతో కూడా నన్ను గుర్తుపట్టాలి. డ్రీమ్ బిగ్, డోంట్ డ్రీమ్ స్మాల్. ఐ నో మోస్ట్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ నర్సింగ్. నా దగ్గర ప్రతి సంవత్సరము నర్సింగ్, ఎంబీబీఎస్, బీడీఎస్ చేసిన వాళ్ళు కూడా వచ్చి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యి వెళ్తారు. అదొక్కటే కాదు, గవర్నమెంట్ జాబ్ ఒక్కటే కాదు లైఫ్. కానీ డ్రీమ్ బిగ్, డోంట్ డ్రీమ్ స్మాల్.
మీరు డ్రీమ్ స్మాల్ చేస్తే నేచర్ మీకు స్మాల్ ఇస్తుంది, మీరు డ్రీమ్ బిగ్ చేస్తే నేచర్ మీకు బిగ్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేస్తుంది. నేను చెప్తున్నా కదా, ప్రయత్నంలో 100% ఆనెస్టీ ఉండాలి. సక్సెస్. నేను మొరాలిటీ గురించి మీకు లెక్చర్ ఇస్తున్నాను, చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి. ఒకసారి రామకృష్ణ పరమహంస గారు ఒక టాస్క్ ఇచ్చారు శిష్యులందరికీ. ఈ టాస్క్ ఏంటంటే, ఇంకా మీ శిక్ష వస్తుంది, నాకు గురుదక్షిణగా ఇంట్లో నుంచి ఏమన్నా తీసుకురండి అని చెప్పాడు అందరికీ. కానీ ఒక కండిషన్, మీరు తెస్తున్నప్పుడు అది మీరు తెస్తున్నట్టు ఎవ్వరు చూడకూడదు, దొంగ చాటుగా తీసుకొని రావాలి అని అన్నాడు. మాత్రం ఒట్టి చేతులతో వెళ్ళిపోయాడు. అదేంట్రా కదా, ఒక చిన్న పని చేయలేకపోయాను అంటే ఆయన అంటాడు, గురువు గారు మీరు ఒక కండిషన్ పెట్టారు, ఆ కండిషన్ ఏంటి, నేను దొంగలిస్తున్నప్పుడు ఎవ్వరూ చూడొద్దు అని అన్నారు, కానీ ప్రతిసారి నేను దొంగలిస్తున్నప్పుడు నా మనస్సాక్షి చూస్తుంది స్వామి అని అన్నాడు. పేరుతో పిలిచాడు. కనీసం పొద్దున్న నుంచి ఒక 200 మంది నన్ను పరిచయం చేయించారు. ప్రతి ఒక్కరిని వాళ్ళ పేరుతో వాళ్ళ వృత్తితో సంబోధించి నన్ను పరిచయం చేశాడు. అంటే హీఈస్ ఎ గ్రౌండ్ లీడర్, హీఈస్ ఎ గ్రౌండ్ లీడర్. మన దేశానికి కావాల్సిందే గ్రౌండ్ లీడర్షిప్, మన దేశానికి కావాల్సిందే